మంది విన్నారో నాకు తెలియదు, కానీ అది ఏంటంటే నాకు నెంబర్లు అంటే చాలా ఇష్టం. మా నాన్న సర్వం కోల్పోవడానికి కారణం నెంబర్లే. పేకాట్లు ఆడేవాడు, గుర్రం రేసి ఆడేవాడు, మట్కా ఆడేవాడు, ఇంకా స్పెషల్గా నెంబర్ల గేమ్ ఉండేది. మీరు పరిశుద్ధులుగా చెప్పకూడదులే, కానీ ఒక్క నెంబర్ మీద కాస్తే 10% డబ్బులు ఎక్స్ట్రా వస్తాయి. అంటే 10 రూపాయలు కాస్తే రామయ్య గారు 10% అంటే ఎంత? 10 రూపాయలకి ఎంత వస్తాయి? 10 రెట్లు ఎంత? 100 రూపాయలు. 100 కాస్తే భలే పని బాగుందిగా. తెల్లారులు కష్టపడ్డా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి మహా అయితే అభిలాష్ గారు, ఇంకా ఎవరున్నారు సాఫ్ట్వేర్లు, వీళ్ళకి ఒక 4,000, 5,000, 6,000 వేసుకోవచ్చా? ఓకే, అదే 6,000 కడితే ఎంత వస్తాయి? అట్లా నెంబర్లాట ఆడి ఆడి మా జీవితం అంతా మా నాన్న చేసిన వడ్డీలకు డబ్బులు కడతాం సరిపోయింది. ఎన్ని సంవత్సరాలు అడగలే? 22 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? కానీ మా నాన్న నేను ఏ రోజు కూడా పల్లెత్తు మాట అన్నా. ఎందుకు చెప్పేదా? ఒకవేళ ఆయనే కనుక అలా చేయకపోతే ఈరోజు నా ముందు మీరు అందరట్టు ఉండేవాళ్ళు కాదు, నా మాటలు వినేవాళ్ళు కూడా. ప్రతి కీడు మనకి మేలు కోసమే. హల్లెలూయా, రైట్, మంచిది. నాకు అలాగే నాకు కూడా ఒక పిచ్చి ఉండేది. మా నాన్న చిన్నప్పుడు ఏం చేసేవాడంటే, మా అమ్మ ఆడికైనా వాళ్ళ పుట్టింటికి పోయినప్పుడు, అంటే ఎక్కడికి, ఈ ఊరు వచ్చినప్పుడు, లేకపోతే మా మేనమ్మ గారి సతీమణి, అంటే మా అత్తయ్య గారు డెలివరీ టైంలో అప్పుడు కొన్ని రోజులు వెళ్ళినప్పుడు మా నాన్న పేక మా ఇంట్లోనే ఆడేవాడు. 4th కార్డ్ అని ఒక గేమ్ ఉండేది. ఆయన చెప్తే మీరు పాడైపోతారులే, కానీ అది నాకు మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. నేను కూడా, నాకు కూడా బాగా వచ్చేది ఆడటం. అంతా నెంబర్ల మీదే నడిచిద్ది అది కదా. చిన్న వయసు, చాలా చిన్న వయసు. ఎప్పుడు నేర్చుకున్నాను నేను? 7 ఏళ్ళప్పుడే నేర్చుకున్నాను. హల్లెలూయా. అలా నాకు నెంబర్లు అంటే ఇష్టం పెరిగింది. అందుకని బైబిల్లో కూడా నెంబర్లు బట్టి నేను నేర్చుకోవటం మొదలుపెట్టా. ఒకసారి చెప్పా అనుకుంటా, రేష్మ వాళ్ళ ఇంట్లో 10 అంకెల గురించి. 1, తత్వంలో ఏకత్వమైన దేవుడు మన దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. 2 ఎవరు? యేసు ప్రభు. 3 పరిశుద్ధాత్మ దేవుడు. 4 సువార్తలు. 5 పంచకాండాలు. అంటే 5 పంచకాండాలు. 5 కాండం, నిర్గమాకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితోపదేశకాండం. 6 మనమే దేవుడు 6వ రోజు ఇష్టంగా తయారు చేసుకున్నాడు అన్నీ. అందుకనే మనిషి సంఖ్య 6. 7 విశ్రాంతి దినము. 7 గురించి చెప్పాలంటే ఈరోజు సరిపోదు. 7 బోరలు, 7 ఆకాశాలు, ఇంకా 7 ప్రధాన యాజకులు, ఇంకా 7 దీపస్తంభము, 7 గోత్రాలు, 12 గోత్రాలు. రైట్. 8 అట్లా ఆగండి. 9 ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు. 10 ఆజ్ఞలు. ఇంకా 11, 12 అంటే మీకు తెలిసిందేగా, నేనేం చెప్పేదిలే, కానీ 10 దాకా చాలు. అయితే ఈ 8 నాకు చాలా రోజులు దొరకలే. ఎందుకో చెప్పేనా? ఎంత అన్వేషించినా బైబిల్ ప్రకారం
ఈ 8కి నాకు అర్థం కావట్లేదు ఎన్ని సంవత్సరాలైనా. ఎందుకంటే నేను డిసెంబర్ 8 పుట్టాను. ఆ 8 గురించి తెలుసుకోవాలని ఆ అంకె కొరకు చాలా రోజులు నేను ఇష్టంగా వెతికాను. ఇంకో విషయం తెలుసా మీకు, నేను ఇంతకుముందు తోలిన బండి నెంబర్ కూడా టోటల్ 8. మొత్తం కూడితే 8. ఏంటి 8 అని ఎతికితే ఎన్ని రోజులకు దొరకలేదు నాకు. కానీ ఆ 8 ఏంటో ఈరోజు మీకు చెప్తా. ఒకానొక దైవ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆయనకు కూడా తెలియలే, ఆయన నోట్లోంచి వచ్చేసింది ఆ మాట. ఎమ్మటి నేను అలా క్యాచ్ చేసుకొని నా హృదయంలో భద్రపరుచుకున్నాను. దాని రిఫరెన్స్ అడిగితే ఆయన తెలియదని అన్నాను. ఏమోయా, వాక్యం చెప్పేటప్పుడు దేవుడు ఎన్నో పలికిస్తాడు, ఏం గుర్తుంటాయి? నిజమే, మనం రాసుకున్నది ఒకటైతే దేవుడు మాట్లాడిచ్చేది ఒకటైతే. ఎందుకంటే నా జీవితంలో అలాంటివి ఎన్నో జరిగాయి కాబట్టి. తర్వాతకి నేను దాని గురించి ఆయన చెప్పిన మాటను పట్టుకొని అన్వేషిస్తే నాకు దొరికింది ఏంటంటే పరిపూర్ణత. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు మన కుటుంబాలు పరిపూర్ణతలోకి రావాలి. పరిపూర్ణంగా మనం ప్రభువుని సేవించాలి. హల్లెలూయా. అలా కనపడిన వ్యక్తి ఒకే వ్యక్తి ఉన్నాడు. మనస్సాక్షి యుగములో దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడాడు. ఏ యుగం? యుగాలు 7. 7. 1 నిష్కల్మష యుగం, 2 మనస్సాక్షి యుగం. ఇది మనం 2వ యుగంలో మాట్లాడుకునే మాట. ఈ మనస్సాక్షి యుగంలో దేవుడు దర్శించి నోవాహు అనే వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? అయ్యా, నేను జనులను తయారు చేసినది, నరులను తయారు చేసి నా హృదయంలో నేను నొచ్చుకుంటున్నాను, బాధపడుతున్నాను. అందుకని ఈ ప్రజలందరినీ సంహరించాలని, లేకపోతే ఈ ప్రజలందరినీ హతమార్చాలనుకుంటున్నాను అని నోవాహుతో మాట్లాడిన తర్వాత నోవాహు చేసిన పని ఈరోజు మనం మాట్లాడుకునేది. ఏం చేశాడు నోవాహు? ఏం చేశాడు? ఓడ కట్టాడు. ఎలా కట్టాడు? పాస్టర్ గారు, నీకు అని పిచ్చెక్కిందా? ఓడ ఎట్ట కడతాడు? పొలలా కట్టెలా? ఆడున్నారండి మీరు. పొలంలో కట్టెలు మన పొయ్యిలో పెట్టుకోవడానికే సరిపోవు. నోవాహు ఓడ కడతానికి ఎక్కడ సరిపోతాయి? మానునే బట్టి అంట. ఇంకా మీకు అర్థం కాదని చెప్తా, అసలు ఆ చెట్టును చెక్కకుండానే చెట్టుగా తీసుకొని వచ్చి పెట్టేంత రీతిలో నోవాహు ఓడను తయారు చేశాడు. హల్లెలూయా. ఆ నోవాహు ఓడను తయారు చేసిన సందర్భంలో ఎంతోమంది నోవాహుని ఎన్నో మాటలు అన్నారు. నోవాహు, ఏం పర్లేదా నీకు? ఎలా పిచ్చోళ్ళలాగా ఉన్నావు? మీ బాబాయ్ ఏమో ఈ టయానికి వెళ్ళి టిఫిన్ చేస్తుంటే నువ్వేంద్రా మీ నాన్న మాటిని ఆ చెట్టు కొట్ట ఈ చెట్టు కొట్ట. యాపీత అంటాడు, మా నాన్నగారితో దేవుడు మాట్లాడాడు. షేమ్ అంటాడు, నా తండ్రిని దేవుడు దర్శించి మాట్లాడాడు. తండ్రి మాటకి ఎంత విలువిచ్చావో తెలుసా? ఊరిలో ఉన్న జనమంతా వీరిని అపహాసము చేసినను వారు దేవుడు చెప్పిన పనిని చేయుటకు సిద్ధపడ్డారు. అదే మనమైతే ప్రార్థనకి ఇప్పుడు పోతే ఏమనుకుంటారు? ఇంత టైంలో కూడా ప్రార్థన పోతే, ఇప్పుడు దాకా ప్రార్థన పెట్టారే, బయటికి పోతే ఈ టయానికి ఏమనుకుంటారు? 10 దాకా 11 దాకా ప్రార్థన జరిగింది, బయటికి పోతే ఏమనుకుంటారు అనుకుంటాం మనం. కానీ నోవాహు కుమారులు, నోవాహు కోడలు, నోవాహు భార్య 8 మంది పరిపూర్ణమైన విశ్వాసముతో
నోవాహు దేవుడు చెప్పినట్లుగానే ఓడను నిర్మించారు. హల్లెలూయా. చిన్నప్పుడు సండే స్కూల్లో పాట ఉండేది. ఏంటిది తెలుసా? సండే స్కూల్ ఆగనా మీరు ఆగనరా? సండే స్కూల్ టీచర్ చెప్పిద్దిగా, వీళ్ళ పాట వేరే అనుకుంటా. మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక మంచి బొమ్మలు తీసుకొని వచ్చేవాళ్ళు. ఏంటిది మాకు అర్థం కావడానికి, మా సండే స్కూల్ అప్పుడు ఒక మంచి ఓడ బొమ్మను తీసుకొచ్చి ఆ చెక్క కతికిచ్చేవాళ్ళు. దానికి ఒకటి రంధ్రం పెట్టేవాళ్ళు. అది తలుపు అనమాట. దాంట్లో నుంచి పాట పాడుకుంటే ఏం చేస్తారంటే అది తీసుకొని పోయి ఆ మేకని, సింహాన్ని, పులిని ఆ బొక్కలోంచి అడిగి పంపించేవాళ్ళు. నేను అనుకునేవాడిని నిజంగానే వెంకాలే అని వాడుందేమో అనుకునేవాడిని. అప్పుడు పాడే వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాట, నోవాహు ఓడ కట్టెను, ఆ ఓడలోన 2 పిచ్చుకలుండెను. వాడు పడుకున్నా కదా తెలియదు, వాడితో మాడిచ్చేవాడిని. నోవాహు ఓడ కట్టెను, అందులోన 2 పులులుండెను అనేవాడు. వామ్మో, ఈ 2 పులులు ఏంటి లోపలికి వెళ్ళటం, సింహాలు లోపలికి వెళ్ళటం ఏంటి, ఏనుగులు లోపలికి వెళ్ళటం ఏంటి అని ఆశ్చర్యంగా ప్రజలు చూసే రీతిలో నోవాహు ఓడను కట్టాడు. హల్లెలూయా. నీ అంటాను ఈరోజు నువ్వు దేవుని మాటని వింటున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటున్నావు. నువ్వు ఏ ఓడను కడుతున్నావు? చూడండి ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నదని గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి ఏంటంట? అరలు పెట్టి అరలు పెట్టి అంట. ఇది అండి ఒకసారి పక్క పెట్టండి. ఇది అభిలాష్ బాబుకి నాకు అడ్డంగా ఉంది. ఇది అదే కొద్దిగా ముందుకు పెట్టు. రైట్, చెప్పండి, చదవండి. ఆగనా? అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీళ్ళు పూయవలెను. ఏం పూయాలి? కీలు. ఎంతమంది తెలుసు కీలు అంటే? గమ్మా. ఇంకా వైజాగ్ వాళ్ళకి బాగా తెలిసిద్దే. కీలు తెలీదా మీకు? కీలు ఓడకు పెట్టే కీలు. మైదా పిండే. ఒరే ఎక్కడున్నారా మీరు? బంక, ముడి సరుకు, ఇంకా ఇంట్లో సరుకులు ఉన్నాయి. రైట్. ఆ కీలు లేకపోతే ఆయన చెప్పినది ఏంటి అంటే, ప్రభు తండ్రి అయిన దేవుడు నోవాహుతో నీరు వచ్చినప్పుడు చెక్క పాడైపోకుండా లోపలికి నీరు దిగకుండా కీలు పోస్తారు. ఆ కీలు ఎలా ఉంటుందంటే నల్లటి తారలాగా ఉంటుంది. ఇప్పుడు పొడవ దగ్గరికి వెళ్తే పొడవ ఎక్కడమే కాదు, ఆ కింద పైన ఏం పోతున్నారు ఏం చేస్తున్నారో చూసుకోవాలి. మనం నెలలో పోతే అబ్బా నీళ్ళు భలేగా ఉన్నాయి, ఆ కొండ భలేగా ఉంది, ఇదే రంది మనకి. ఎప్పుడు సెల్ఫీ దిగుదావా, ఎప్పుడు వీడియో తీసుకుందా. నావికుడు ఎంత కష్టపడుతున్నాడో కూడా చూసుకోవాలి. చిన్న చిన్న పొడవలు ఉంటాయి, వల వేసే పొడవలు, చేపలు పట్టే పొడవలు. ఆ పొడవ దగ్గరికి వెళ్తే మీరు వాళ్ళు లోపల బయట కూడా పూసుకుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు సముద్రం మధ్యలోకి వెళ్తారు. వారికి ఏం ఉండవేంగా, వారి తెడ్లే. ఇప్పుడంటే మోటార్లు వచ్చినాయి, ఎట్ట కొడితే జుర్రని వెళ్ళిపోతుంది. అర్థమైందా? రైట్, చదవండి. ఇంకా చెప్పుకుంటూ పోతే తెల్లారిద్ది మళ్ళీ. దానికి కీళ్ళు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధం ఇది. ఇప్పుడు నన్ను జాగ్రత్తగా. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును. ఎంత? 30 మూరల ఎత్తు అంట. చెప్పాలి ఇప్పుడు మీరే, దానియేలు గారు చెప్పాలి. ఏంటిది 30 మూరలు అంటే ఎంత హైటు?
అయ్యో నాతో నేనన్నా చెప్పండి. 30 అంటే ఈ బిల్డింగ్ దాటే పైకే ఇలాంటి 3 అంతేనా? 3 2 3 వేసుకుందాంలే గుర్తుండిపోద్ది. 3 అంతేనా చర్చి? ఏంటంట 30 అడుగులు వేసుకుందాం మనకు గుర్తుండడానికి. రామయ్య గారు 30 అడుగులు పెట్టి ఏదో దేవుడు కనపడి చెప్తే నోవాహు కడతానికి ఎంత పిచ్చోడండి. మనం కనీసం 30 అడుగులు వేసి మందిరానికే రాలేము. 3 కిలోమీటర్లు దేవుని కోసం నడవలేము. వెనకటికి పెళ్లి చేసుకునేటప్పుడు 7 అడుగులు వేసారంటే ఇప్పుడు ప్రభుత్వం 3 అడుగులు కూడా వేయలేము మనం. ఇప్పుడెట్ట ఉందంటే నోవాహు కాలంలో ఇంకా దరిద్రంగా ఉంది. అందుకనే భూమితో సహా అందరినీ నాశనం చేద్దాం అనుకున్నట్టే. ఇంకా మనం ఇప్పుడు బెటర్ కాలంలోనే ఉన్నాం. అందుకే మనం బతికే ఉన్నాం. హల్లెలూయా. రాకెట్లు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి కానీ ఇంకా మందాక ఎక్కడెక్కడో నీళ్లు పొంగుతున్నాయి కానీ మందాక రాలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? హలో, నీవు పని చేయాల్సిన సమయం ఇంకా ఉంది. దేవుడు చెప్పిన పద్ధతిలో చేయాల్సిన పని ఉంది. ఇంకా నీ కొరకు కొద్ది పని మిగిలి ఉంది. ఇప్పుడు చదువు. ఇంకా 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు. మళ్ళీ మర్చిపోతారు వీళ్ళు. ఆగు. ఎన్ని అంతస్తులు అంట? నోవాహు ఓడ కట్టెను, ఆ ఓడేమో 3 అంతస్తులేను. ఎన్ని? ఈరోజు మనకి 1 అంతస్తు కడతానికి కింద మీద పడుతున్నారు. ఏంది మళ్ళీ పిల్లర్లు వేసి గట్టి భీములు వేసి వేస్తాను. నోవాహు 3 అంతస్తులు కట్టాడు. బాగా గుర్తుపెట్టుకోండి. చదువు ఇప్పుడు. 3వ అంతస్తు గలదిగా దానిని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. చాలు. బాగా నా మాట బాగా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీరు నాకు సహకరిస్తే 15 నిమిషాల్లో ముగిచ్చేస్తా. నోవాహుని దేవుడు ఓడ కట్టమన్నాడు. వాడెందుకు ప్రభువా అంటే ఈ ప్రజలను భూమితో సహా నాశనము చేయడానికి అని చెప్పాడు. ఎలాగూ చేస్తావు అంటే జలప్రలయాన్ని తెప్పిస్తా అన్నాడు. పిచ్చోళ్ళగా ఉన్నారు జనం. అంతకుముందు వర్షమే లేదు కదా. జలప్రలయం అంటే ప్రజలకి తెలియదు కదా. తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళి నోవాహు మీకు చెప్తే అర్థం కాదు కానీ ఒకసారి లేదు ఇట్లా మా తమ్ముడు మీ దగ్గరికి వెళ్ళి నోవాహు, అరే తమ్ముడా, రాత్రి యెహోవా దేవుడు మాట్లాడిండు, దయచేసి నేను ఒక ఓడ కడుతున్నా, ఆ ఓడలో మనం ఎక్కి పోదామంటే ఈయన అంటాడు, ఓడ ఎందుకు కడతానో అంటాడు. నోవాహు ఏమన్నాను ఇప్పుడు? జలప్రలయం వచ్చిద్దంట, ఆకాశపు తురుములు తెరవబడతాయంట, 40 దినములు ప్రచండ వర్షం కురిసిద్దంట, అందుకనే దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తాడంట అని ఆ పడవలో ఎక్కిన వారికి ఎటువంటి హాని ఉండదని చెప్పాడు. అందుకనే తమ్ముడా, నువ్వు నాతో పాటు ఈ పడవ ఎక్కుతురా అంటే ఏనంటాడు, పిచ్చోళ్ళలాగా ఉన్నావు. ఏ రోజైనా వర్షం పడదా? ఏ రోజైనా చినుకులు పడ్డాయా? ఏ రోజైనా
40 రోజులు వర్షం లాంటి మనం ఇప్పుడు చూసా, నీకేదో పిడకలు వచ్చినట్టు నీకు పిచ్చి పట్టినట్టుందిరా అంట. హల్లెలూయా. ఏమట్టింది? కొన్ని విషయాల్లో మనం ప్రకటించినా, మనం సువార్త చెప్పినా, మనం అనేకులకు పిచ్చోళ్ళ కనపడవచ్చు, కానీ మన గోల్ మనం రీచ్ అయ్యేటప్పుడు అలాంటి ఎప్పుడు మనం ఆలోచించకూడదు. హల్లెలూయా. మీరు సినిమా ఇప్పుడు చూసారా? ఏ సినిమా? ఆ సినిమాలు కాదు, చిరంజీవి బాలకృష్ణ సినిమాలు కాదు. మీరు భక్తులండి. ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూసారా? నోవాహు ఓడగట్టిన సినిమా ఎంతమంది చూశారు? ఓ సూపర్, రైట్. సూపర్ బుక్లో కాదు, సూపర్ బుక్లో గింతే ఉంటుంది, రైట్. చూడకపోతే ఇంటికి వెళ్ళాక ఇప్పుడేం చూడండి. నోవాహు ప్రతి ఇంటికి వెళ్ళి వారి తలుపు కట్టి వారికి చెప్పి, అలాగే మిగిలిన సమయంలో నోవాహు ఓడను తయారు చేస్తూ ఉంటాడు. మనం మంచి చేస్తున్నప్పుడు చెడు చేసేవాళ్ళు ఉంటారా ఉండరా? దాన్ని చెడగొట్టే వాళ్ళే ఎక్కువ. నోవాహు ఏమో, మీకు ఉదాహరణ చెప్తున్నా, నోవాహు వచ్చి ఓడ కడతానికి మొత్తం ప్లాన్ చేసుకొని ఇలా సెట్ చేసుకున్నాడు. కానీ నోవాహు ఎప్పుడైతే మరలా చెప్పడానికి వెళ్ళాడో, ఇలా సెట్ చేసుకున్న దాన్ని ఇలా పడేశారు. ప్రతిరోజు నోవాహు చేసిన పని తయారు చేస్తూ ఉన్నాడు. ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు తయారు చేసిన దాన్ని మరలా కూల్చేవారు. దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, నోవాహు ఎంత కష్టపడ్డాడో. నోవాహు ఈరోజు మన ఎవరైనా ఒక మాట అంటే ఒక్క మాటే కంటికి కనపడం. మనం నువ్వు దేనికి వచ్చావా? ఇది దేవుని పని. కరపత్రిక ఎత్తున్నాకో అవుతా అన్నాడు అనుకోవాడు. వచ్చి ఏం చేస్తావు? వామో అన్న, నాకు ఇంకోసారి కరపత్రిక మాకు కావాలంటే నీ పక్కన నించోమంటే నించుంటా అని చెబుతున్నా. అర్థమవుతుంది నా మాట మీకు? ఇది ప్రభువు చెప్పిన పని. ఈ వాడలోకి అనేకులు మనం నడిపించగలగాలి. హల్లెలూయా. నోవాహు ఎంత కష్టపడ్డాడు అంటే మీకు అర్థం కాదని చెప్తా. ఇప్పుడు మా ఇంట్లో ఎంతమంది మొత్తం? 6. ఇప్పుడు నేనేం చేశానంటే, మా అమ్మ దగ్గరికి వెళ్ళి, నోవాహు ఓడగట్టినట్టు దేవుడు మన కూడా ఒక ఓడగట్టమన్నాడు, అందుకనే నువ్వు కూడా రా అన్నాను అనుకో. మా అమ్మ ఏమనిద్ది? అర్థమైందా? ఇప్పుడు నా భార్య దగ్గరికి వెళ్ళి నోవాహు ఓడగట్టినట్టు చెప్పరేంద్ర బాబు, నోవాహు ఓడగట్టినట్టు దేవుడు ఓడగట్టమన్నాడు, మరి పోదామా? ఒక గొడ్డలు నువ్వు తీసుకో, ఒక గొడ్డలు నేను తీసుకుంటా, చింతపిల్ల ఉన్న చెట్లు నరుక్కుంటూ పోదాం. కేసీఆర్ మన కోసం వేసాడు కదా అన్నాను అనుకో. మా ఆవిడ పైనుంచి కింద చూసి లేనిపోయింది ఎర్రగడ్డలో సవాలు చేసిన కాయించి మా ఆయనకి పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయేమో, నిజంగా హైదరాబాద్ ఎర్రగడ్డ తీసుకోవాలేమో అనుకుంటుంది. అర్థమైందా? కానీ నోవాహు చెప్పిన ప్రతి మాట తన కుటుంబం ఏకీభవించింది. హల్లెలూయా, హల్లెలూయా. 3 కొడుకులు తండ్రి చెప్పినట్లుగానే నడుచుకున్నారు. కొన్ని సినిమాలు ఉంటాయి, దాంట్లో నోవాహు 2 కొడుకులు బాగా పనిచేస్తారు, ఒకడు చేయడు. అట్టని చెప్పి అట్టనే ఉన్నారు అనుకోమాకండి. కొంతమంది ఏంటంటే యూస్ ఎక్కువ రాసుకోవడం కోసం, వాచ్ టైం పెరగడం కోసం కొన్ని లింక్ చేస్తూ ఉంటారు. అక్కడ మీరు షింక్ అవ్వమాకండి, డేంజర్లో పడతారు. హల్లెలూయా. అది దైవికంగా బైబిల్ అనుసారంగా ఉంటేనే
దాన్ని మనం నమ్మాలి. హల్లెలూయా. రైట్, ముందుకెళ్దాం. ఈ నోవాహు కట్టిన ఓడ బరువు ఎవరికేం తెలుసా? టైటానిక్ ఓడ బరువు అయితే తక్కువ చెబుతారు. అంతస్తులేనో నేను చెప్పిన కదా. ఎన్ని అంతస్తులు అమ్మా? ఎన్ని అంతస్తులు? మనకు కూడా లేవు. ఎన్ని? 3. ఎంత బరువు? ఏమయ్యా గారు వాక్యం చెప్పమంటే అన్ని క్వశ్చన్లు వేస్తున్నాం మమ్మల్ని అన్నట్టుతో వస్తున్నారు మీరు. రైట్, దాదాపు 11,000 టన్నుల బరువు అంట. బైబిల్ పండితులు అంచనా వేసి చెప్పిన మాట ఏంటంటే 11,000 టన్నుల బరువు ఉంటుందంట నోవాహు ఓడ. మరలా చెప్తున్నాను, దేవుడు చెప్పినట్లు మనం పని చేస్తే ఖచ్చితంగా ఆటంకాలు ఎదురవుతాయి. కానీ ఆటంకాలను అధిగమించి మనం పనిలో ముందుకు వెళితే నీతో పాటు నీ కుటుంబం పరిపూర్ణతలోకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వచ్చారు ఇప్పుడు పరిపూర్ణతలోకి? 8 మంది ఓడలో సంరక్షించబడ్డారు. ఎంతమంది? ఇంకా చెప్పాలి అంటే ఈ ఓడ గురించి చాలా స్టోరీ ఉంది, కానీ మీరు ఇంటికి పోయే సమయం దగ్గరకు వచ్చింది. ఎక్కడికి పోయే సమయం? ఇంటికి పోయే సమయం. అందుకనే సింపుల్గా 2 మాటలు చెబుతూ జాగ్రత్తగా. నోవాహు ఓడ కట్టడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఎన్ని? 1, దేవుని మాటను నెరవేర్చాలి, విని ఖచ్చితంగా గైకోనాలి. 2, నాతో పాటు కొంతమందిని రక్షించాలి అని అనుకున్నాడు. నాతో పాటు పోనీ ఎవడు నాశనం అయితే నాకెందుకు, ఎవడు ఎట్టపోతే నాకెందుకు అనుకోలే, కొంతమందినైనా నాతో పాటు. ఏదో సామెత ఉంది, రాజు శవం పోయేటప్పుడు దజ్జాగా పోవాలంటే వాడితో పాటు 4 లేపేస్తే పోవాలంట. ఆఖరికి శవంతో పాటు ఇంకో 4 శవాలు కూడా పోవాలంట. ఇది పిచ్చి ఆలోచన. నేనంటాను, మనతో మన కుటుంబం రక్షణ పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు చెప్పండి ఒకసారి. బాబా ఎవరో ఒక చేతి తెచ్చినట్టు 2 చేతులు చెప్పండి మళ్ళీ ఒకసారి. రైట్, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మీ కుటుంబం మీతో పాటు ఈ ఓడలో ఉందా? ఏం పాస్టర్ గారు మీరేగా మా కుటుంబం అంతా బాప్తీసం ఇచ్చింది. ఇట్టే ప్రతి ఆదివారం మా కుటుంబం మొత్తం రోజు లాస్ట్ దాకుండి వేయట్లే, ఎత్తే ఆ దినమప్పుడు. ఏ దినమప్పుడు? ఉగ్రత దినమప్పుడు ఏమీ కూడా లెక్కలోకి రావు. వచ్చేది ఒకటే ఉంది, ఆయన మాట విని ఆయన పని చేస్తేనే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలి అంటే ఆయన పని చేయాలి. ఏం చేయాలి? స్వర్ణక్క ఏం చేయాలి? ఆయన పని చేయటం అంటే ఏంది? యేసుప్రభు అని ఒక బోర్డు పెట్టుకొని, యేసుప్రభు పని అని ఒక బోర్డు పెట్టుకొని అక్కడే ఉండి, ఇప్పుడు మీకు అర్థం కాదని చెబుతా, ఎట్లయితే మీకు అర్థమవుతుంది. ఒక టైలర్ ఉంది, ఆమె ఏం చేస్తుందంటే యేసుప్రభు పని అని ఆ టైలర్ షాప్కి బోర్డు పెట్టుకొని కింద మిషన్ కొడుతుంది. అంటున్నారా? ఏమంటుందంటే ఆమె, నేను యేసుప్రభు పని చేస్తున్నా అని చెబుతుంది. ఇప్పుడు ఆమె ఏం పని చేస్తుంది? ఏం పని చెప్పండి ఒకసారి. టైలర్ పని ఎవరిది? యేసుప్రభుదే. ఏమండి
దేవుని పని చేయాల్సిన సమయంలో అక్కడ కాకుండా నువ్వు ఎక్కడో ఉండి నేను దేవుడి పని చేస్తున్నాగా అని అనుకుంటే అది దేవుడి పనే. మరలా చెప్తున్నా, నోవాహుకి దేవుడు చెప్పిన నాటి నుంచి జలప్రలయం స్టార్ట్ అయ్యేంత వరకు ఆయన చెప్పిన పనిలోని నోవాహు నిలిచి ఉన్నాడు. ఆయన మాట విని ఆ మాట ప్రకారమే నడిచాడు. నీ మాట చలయా నీ నీడ చాలయ్యా, హే ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటిని ఉంటానేసయ్యా, బతుకున్నావా కొనే కడాలి పాలైనాను, అలలు ముంచి వేసిన ఆశ అనగారినా, బ్రతుకునావా పగిలినా కడాలి పాల అలలు ముంచి వేసిన ఆశ అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, నోవాహు మొదటి నుంచి అక్కడ ఉండటానికి కారణం ఏంటంటే ఆ మాట చాలనుకున్నాడు. నోవాహు నువ్వు ప్రారంభించు, దాన్ని ముగించువాడను నేనే, దానికి గడిపెట్టినవాడు ప్రభువే, దాన్ని నడిపించినవాడు ప్రభువే, దాన్ని ఆపినవాడు ప్రభువే, వారిని సంరక్షించినవాడు ప్రభువే. ఆ నావకు వేరే నాయకుడు లేడు, నావికుడు లేడు. మన జీవితాల్లో కూడా మనకి కాపరి, నాయకుడు, సంరక్షకుడు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఈ నావ ఎటు వెళ్ళినా అది ప్రభుకే రెస్పాన్సిబిలిటీ. ఈ నావ వీడు దేవుడు పెట్టకన్నా పాడైపోతున్నాడంటే దేవుడు ఊకుంటాడా? ఏమయ్యా, దేవుడు ఊకుంటాడా? రెండు సరిసి చక్కగా పెడతాడు. నాకు చిన్నప్పటి నుంచి ఒక మాట బాగా ఇష్టం. దేవుడు మాట విన్నామా వాడుకుంటాడు, లేకపోతే ఆడుకుంటాడు. ఆయన ఆడుకోవటం మొదలు పెడితే ఆయనంత ప్లేయర్ ఇంకెవరు ఉండరు. అర్థమైందా? మీరు ఆయన మాట వింటారా, ఆయనే ఆడుకునేటట్టు చేసుకుంటారా? మీరు ఎట్లనంటే గేమ్, దాన్ని ఏమంటారు హిందీలో, వద్దులే రాని భాష జోలికి వద్దులే కానీ, ఓ వామ్మో బందుకాడికి వచ్చింది. ఆట ప్రభుదే కాదు, ఆట నాది కూడా అన్నట్టు చూస్తున్నారు మీరు. కష్టం. మీకు ఎందుకు చెప్తున్నాను అంటే బాగా వినండి. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఉన్న మనము ఆయన విషయంలో, ఆయన మాట విషయంలో నిశ్చయతగా పర్ఫెక్ట్గా ఉంటేనే ప్రభు మనకు కావాల్సింది ఇవ్వగలడు. ఆయనతో పాటు ఆ నిత్య రాజ్యంలోకి మనం తీసుకొని పోగలడు. హల్లెలూయా. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను
నివసించును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించదన్. హల్లెలూయా. ఎలాంటిదంటది? ఎక్కడ డొక్కిళ్ళుంటే మనకేందండి, పెంకుటిల్లుంటే మనకేందండి, పూరి గుడుసున్నా పర్లేదు, మన రాజ్యం అందమైన రాజ్యం. ప్రజారాజ్యం కాదు ఇది, నా యేసు రాజ్యం. శిష్యులు అనుకున్నారంట 12 మంది, బా రాజ్యం వచ్చింది, రాజ్యం వచ్చిందంటే రోమా చక్రవర్తులు దిగిపోయి యోధాగోత్రపు సింహమైన యేసు రాజ్యం వచ్చింది అనుకున్నారు. ఎలా? మేఘారుడే వచ్చే రాజ్యం కాదు వాళ్ళు అనుకుంది. భూమి మీద ఉన్న రాజ్యాలు తలకిందులయ్యి యేసుప్రభు రాజు అవుతాడేమో, ఖజానాదారుడేమో. ఎవరు? మన అన్నయ్య ఎవరు? సచిన్గా ఇస్కరేతు యోధ ఖజానాదారుడు అవుదామని సేనాధిపతి ఎవరు తెలుసా మీకు? పేతురు గారు. ఇంకా చెప్పుకుంటూ పోతే దీంట్లో చాలా ఉన్నాయి, కానీ బాగా గుర్తుంచుకోండి. అప్పుడు ప్రభు చెప్పిన మాట, ఈ రాజ్యము కాదు, నా తండ్రి మీకు ఒక దినమును కనపరిచే పైనుంచి ఉన్న రాజ్యమే ఆ రాజ్యం. అది మర్మయుక్తముగా ప్రభు తన శిష్యులకి బోధించినది. అందుకనే ప్రభు అంటాడు, ప్రతి విషయంలో నేను పరలోక సంబంధమైన వాటిని ఇహలోక సంబంధమైన వాటితో పోల్చి మర్మరీతిగా నేను మీతో మాట్లాడుచున్నాను అంటాడు. హల్లెలూయా. మీకు అందరికి ఒక విషయం చెప్తా. ఎన్ని అంతస్తులు కట్టాడు నోవాహు? 3 అంతస్తులు కట్టాడు కదా. ఎన్ని కిటికీ పెట్టాడు? బాగా చెప్పారు, మరి ఎందుకు డౌట్ పడుతున్నా? ఒకటి. ఎన్ని దర్వాజా పెట్టాడు? ఎన్ని తలుపులు పెట్టాడు? ఆ తలుపు ఎక్కడ పెట్టాడు? మూడో దాని మీద అంటున్నారు. ఓకే. ఇంకా సుయతక్క చెప్పబోతుంది కింద, మరి ఎక్కాలిగా మరి. రైట్. ఇంకా కిటికీ, మరి కిటికీ పక్కన రాజా ఉంది కదా. 3 ఓకే, 3 చెప్పేశారు, అయిపోయింది. 3 వాళ్ళందరూ చేతులు ఎత్తడం ఒకసారి. మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ. రైట్. ఇప్పుడు సుయాతక్క చెప్పినట్టు కింద అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, పర్లేదు, మీరు కింద ఉన్నారన్నమాట. రైట్. అసలు విషయం తెలుసా? పైన కాదు, కింద కాదు, 2లో తలుపు ఉంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పిన నా యేసురాజే అక్కడ తలుపుగా ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు సాదృశ్యముగా 3 అంతస్తులు కలిగిన ఓడను నోవాహు నిర్మించాడు. దానిలో దర్వాజా ఉన్నది, తలుపు ఉన్నది. ఎక్కడ అంటే 2వ అంతస్తైన నా యేసురాజు అంతస్తుకి ఒకే తలుపు ఉన్నది. ఆ తలుపు గుండానే మనం వెళ్ళవలసింది. హల్లెలూయా. కాకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే కింద ఇంకో దారి ఉంది, పైన ఇంకో దారి ఉంది అని ఎత్తుకుంటున్నాం. కానీ ఆ దారులన్నీ క్లోజెడ్ దారులు, మూయబడిన దారులే, కానీ అవి తెరవబడిన దారులు కాదు. ఇహలోక సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తుంది. అసలైన మార్గమును మనమే, బయట వాళ్ళతో అవసరం కదా, బయట వాళ్ళ సంగతి మనకెందుకు, మనమే మర్చిపోయేటట్టు చేయగలుగుతుంది. పర్ఫెక్ట్గా నా యేసు మార్గము నాకు తెలిసి ఉండాలి. నేను వెళ్ళే మార్గము ఎవరికి? ఆగండి, టైం అయిపోతుంది, మొత్తం పడమాకండి. యేసుకి అంటే అర్థం ఏంటి? ఆయన ఏ మార్గంలో గుండా వెళితే ఆయనకు నచ్చిద్దో, మనం ఎలా తిరిగితే ఆయనకు నచ్చిద్దో, మనం ఎలా పరిశుద్ధులుగా ఉంటే ఆయనకు నచ్చిద్దో, మనం ఎలా జీవిస్తే ఆయనకు నచ్చిద్దో,
మనం ఎలా మాట్లాడితే ఆయనకు నచ్చిద్దో అలా నడుచుకున్నప్పుడు మాత్రమే ఆ మార్గము ప్రభువై ఉంటాడు. హల్లెలూయా. నడుచుకోకపోతే ఏం జరిగిద్ది అని అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు బాలాకు. ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు బిలాము. కన్ఫ్యూజ్ కామాకండి. రాజేమో బాలాకు, బిలామేమో ప్రవక్త. ఎవరి ప్రవక్త అంటే యెహోవా దేవుని ప్రవక్త. ఈ ప్రవక్త ఏం చేశాడంటే ఒకరోజు రాజుగారు ఈ ప్రవక్త దగ్గరికి పోయినప్పుడు ఆ రాజుగారు ప్రవక్త అడిగాడంట, అయ్యా ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి కొద్దిగా రావా, ఎంత కొద్దిగా రారాదు శపించడానికంటే, ఏయ్ ఎవరు అనుకున్నా నేను, అంతేగా ఎవరు అనుకున్నా నేను, ప్రవక్తని. ఎవరు ప్రవక్తని? ఆగా యెహోవా దేవుని కనుక్కొని వస్తా అని చెప్పి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే, ఏయ్ ఇశ్రాయేలు ప్రజలు నా బిడ్డలు అంటున్నారా? ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు నా సొత్తు, డోంట్ టచ్ అని చెప్పేశాడు. మొదలకుండా బయటకు వచ్చి, ఓయా మీరు పోండి, దేవుడు కోపం వచ్చింది, ఇది గొప్ప మాట, మీరు నేను వెళ్ళిపోండి అర్జెంటుగా అని చెప్తే వాళ్ళు ఏం చేశారు, బాలాకు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రవక్తను అడిగాం, లోపలికి వెళ్ళాడు, దేవుణ్ణి అడిగాడు, దేవుడు ఏమన్నాడు, టచ్ చేస్తే అయిపోయినట్టు అని చెప్పాడు. అందుకనే మేము వచ్చేసాము, ఆయన కూడా రాదని చెప్పాడు. అంటే రే పిచ్చోళ్ళలాగా ఉన్నారు, ప్రవక్త సరిగ్గా చూసి ఉండడు. శశి బాగా చెబుతుండే 2 డబ్బాలు ఏంటి, అదే చెప్పు మరి గట్టిగా. నాకు నవ్వు వచ్చే మాట ఏంటంటే, ఫస్ట్ ఏమో బాగానే దేవుడు వద్దున్నాడు చెప్పాడు. ఎప్పుడు ప్రార్థన చెప్పరేందండి, ప్రార్థన చేసిన తర్వాతే మాట్లాడుతాడు. ఇప్పుడు రెండోసారి రాజు ఏం చేసింది తెలుసా? ఉదాహరణకి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ 10 కేజీల బంగారం, 20 కేజీల వెండి, మంచి వస్త్రాలు, రాజ వస్త్రాలు, పట్టు వస్త్రాలు, ఇంకా మీకు చెప్పాలి అంటే లవంగము దాచిన చెక్కతో పూసి రాసి తయారు చేసిన వస్త్రాలను పంపించాడు. ఎవరికి? బిలాము ప్రవక్తకి. మొత్తానికైతే వద్దనని ఎక్కిపోయింది. ఇప్పుడు ఏం చేశాడంటే రెండోసారి వచ్చినప్పుడు రెట్టింపు కాదు, ఇంకా దానికి తగిన వాటికంటే 5 రెట్లు 10 రెట్లు ఎక్కువ తీసుకోమని చెప్పాడు. ఇందాకేమో 10 కేజీలు బంగారం పెద్ద విశేషం, 20 కేజీలు పెద్ద విశేషం. ఇప్పుడు 100 కేజీలు పోతే ఎట్టుంటుంది? కళ్ళు జిగేలే. 10 కేజీలు వెండిపోతే పెద్ద విశేషం ఏముంది? 200 కేజీలు వెండిపోయిందంట. పుష్పం గారు ఎట చూడాలి? తప్పదు, నొప్పులు అందరికీ ఉంటాయి, మాకు కూడా. చెప్పండి. చూసా మహేష్ ఏమంటాడు, నూరెళ్ళ పెట్టి చూడటమే కాదు, అవసరం దమ్మేబడి సెల్ఫీ కూడా దిగుతారు. ఆ రోజు ఫోన్ ఉన్నట్టయితే. హల్లెలూయా. మీకు నవ్వు వస్తుంది కానీ అసలు విషయం తెలియట్లే మీకు. ఏం చేశాడో తెలుసా? ఆ బంగారాన్ని, వెండిని, వెలగల వస్త్రాలని బిలాము చూసి బాలాకు పంపించిన వాటిని ఏమన్నాడు తెలుసా? అని అలా ఇప్పుడే వస్తా అని అనకుండా ఏం చేశాడంటే లోపల పోవాల్సిన తలుపేసుకొని ఉందిలే. మళ్ళీ అడిగిన ఏం చదువుతాడు యెహోవా ప్రవక్త? దేవుడు ఏం చదువుతాడు యెహోవా ప్రవక్తకి? వద్దనే ఆయన మాట ఏమి మారదు. అందుకని అన్నాడు, లో ఉన్నారు ఎక్కడ, గాల్లో తేలుతున్నారు,
అందుకే నేను కరెంటు పోవాలని ప్రార్థన చేస్తా. పోతే పోయింది, నాకు స్వరం సరిపోద్ది. ఫ్యాన్లో ఉన్న కాంచి మీరు చల్లగా ఉంటారు. రైట్. చెప్పండి. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ 100 కేజీల బంగారానికి 100 కేజీల వెండికి ఆశపడి ఒక గాడిద తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? గాడిద తీసుకొని దానికి గంతలు కట్టి, గాడిద గంతలు ఎందుకు కడతారు? ఆగండి రా పాప, అన్నేదో కష్టపడతారు వెనక నుంచి. చెప్పాను, దారి చూడకూడదని. ఓకే, లేనిపోయిన దారిలో మళ్ళీ రిటర్న్ వచ్చిద్దానే. ఓకే, రైట్. ఇప్పుడు నువ్వు చెప్పు. ఎవరు ఎక్కారో తెలియకుండా ఉండడానికి. ఇంకా మీకు తెలియట్లేదు, మీలో చాలా నాలెడ్జ్ ఉంది. బాబాయ్ చెప్పు బాబాయ్. ఓకే, అదే దారి కనపడకుండా. రైట్. ఇంకా ఎక్కినోడు చేతిలో ఉండాలని. ఇంకా కళ్ళకి కట్టారు, ఇంకేడ కడతారు? మహేష్ ఏదో చెప్పాలా మరి, చెప్పు. లోపల నుంచి తీ బయటికి. అప్పుడప్పుడు అంట నేను అడిగేది దేనికి తెలుసా మిమ్మల్ని? చెప్పుకుంటే పోవచ్చు, పావు గంటలో చెప్పి 20 నిమిషాల్లో చెప్పి ముగిచ్చేసుకొని మనం భోంచేసి వెళ్ళిపోవచ్చు. అది కాదు విశేషం. దేవుని వాక్యం కొరకు మన నరనరాలు కదిలినప్పుడు ఖచ్చితంగా మనకి గుర్తుండిపోద్ది ఆ వాక్యం. హల్లెలూయా. బాగా వినండి నా మాట. మీరందరూ మంచి మంచి ఆన్సర్లు చెప్పారు, కానీ బిలాం కట్టింది దేనికొని మీకు అర్థం కావట్లే. పోయేది ఆడికి. ఎవరు ప్రవక్త? ఈ గాడిద కూడా తెలియదు ఇశ్రాయేలు ప్రజల దగ్గర పోతున్న సంగతి. కానీ దారిలో ఏమైంది? ఎవరంట? దేవదూత. ఎవరిని? గాడిద అంటుంది. కత్తి పట్టుకుంది ఎవరి కోసం చెప్పండి? బిలాము కోసం. బిలాము ఎవరు? ఏమయ్యా, దేవుని ప్రవక్తనే దేవుడు చంపుకుంటాడా? మరి ఎందుకు చంపుదా అని కత్తి పట్టుకొని ఉంది. ఏంటండి? ఇంకా చెప్పండి. దేవుని మాట బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని మాట అనకుండా మీరు ఎక్కడికి పోతున్నా మీ మార్గంలో కత్తి పట్టుకొని దేవదూత ఉంటుంది. బెలావేనా ప్రవక్త? దేవుని పని కొరకు, దేవుని కొరకు త్యాగాలు చేసి అవమానాలు పడి నిలబడిన ప్రతి ఒక్కడు దేవుని కొరకు నిలబడ్డట్టే. హల్లెలూయా. ఈ ప్రాణము, త్యాగము, ఈ భక్తి, ఈ జీవితం దేవుని కొరకే. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు బాగా చెబుతారు మీరు. నేను చెప్పడం కాదు, మీ నోట్లో నుంచి రావాలి. కత్తి ఎవరి కోసం పట్టుకుంది? బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు దేవుని మాట వినకుండా, దేవుని పని చేయకుండా కోదాడు రమ్మంటే విజయవాడ పోతారు అనుకో, దారిలో ఎవరు నిల్చుంటారు? గాడిద లేకపోయినా కారులు ఉన్నాయిగా, గాడిద లేకపోయినా బస్సులు ఉన్నాయిగా, గాడిద లేకపోయినా బండ్లు ఉన్నాయిగా. అబ్బా బాగా చెప్పావు. ఇప్పుడు ఆగండి. ఇప్పుడు కత్తి పట్టుకున్న దూతను చూసి గాడిద ఏం చేసింది? ఆగి ఆగండి. గుంపులో చేయొద్దు. ఆగండి, నేను చెప్తాను. ఇప్పుడు ఏం చేసింది? గాడిద పోయేది ఆగిపోయింది. ఆగి బిలాముని కొట్టుకోమాకండి కానీ ఒక్క తన్ను దాన్ని కింద పడేసింది కదా. ఇప్పుడు చెప్పండి, మనం కూడా దేవుని మాట వినకుండా బయలుదేరితే, దేవుని మాటకు విరోధంగా వెళితే, దేవుడు చేయమన్న పని చేయకుండా వెళితే, అది గాడిదైనా, అది బైక్ అయినా, అది కారు అయినా, ఆఖరికి ఫ్లైట్ అయినా కానీ ఏం కావాలంటే ఆగి
నిన్నొక్కదాన్నే పడేసిద్ది, నిన్నొక్కనే పడేసిద్ది. దానికి నష్టం నీకు మాత్రమే జరిగిద్ది. ఎందుకో తెలుసా? నీవు దేవుని బిడ్డవు గనక. హల్లెలూయా. నేను ప్రేమించి రక్తం ఇచ్చిన నా కుమారుడు నా కుమార్తె నిశ్చయముగా పాడు చేయబడకూడదని, నిశ్చయముగా వారు బాగుండాలనే ప్రభు మన్ని ఆపేది, ఆపి మన్ని మలిచేది. అది గుర్తుపెట్టుకో మనం. అది గాడిదేమని చెప్పు. ఏమయ్యా ప్రవక్త, నీ ఎదురంగా ఎవరున్నారు తెలుసా? నువ్వే ఉన్నావుగా. నేను కదరా పిచ్చోడా. అక్కడ ఎవరున్నారంటే ఖడ్గం పట్టుకున్న దేవదూతుందని గాడిద మాట్లాడింది. నువ్వు అంటావు అప్పుడప్పుడు, అయ్యగారు మా వాడికి భయం లేదండి, చిన్నోడైనా మా వాడు నాకు ఎదురు తిరుగుతున్నంటే నువ్వు కరెక్ట్గా ఉంటే వాడు తిరగడం ఏంటి? అర్థమవుతుంది నా మాట? ఏమండి మా అబ్బాయి నా మాట వినట్లేదంటే వాడు ఎన్నట్టు చేసేది నువ్వే. నువ్వు కరెక్ట్గా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే, బాల్యము నుంచే సృష్టికర్తను స్మరించేట్లు చేస్తే, యవన దశలో వాక్యము చేత వాడు శుద్ధీకరించుకుంటే, వాడు పశుప్రాయుడు కానించి యుక్త వయసు వచ్చేదాకా దేవునిలో నువ్వు పంచితే, వాడు నీ మాట కాదు, దేవుని మాట కాదు, సంఘములో సేవకుని మాట ఎప్పటికీ జవదాటడం. హల్లెలూయా. మనమేమో ప్రార్థన పంపిమే. ఓ ఇప్పుడేం పోతావురా పిచ్చోడా, అయ్యగారికి ఏం పని లేదు, శుక్రవారం పెడతాడు, శనివారం పెడతాడు, ఆదివారం పెడతాడు, పొద్దుకులు ప్రార్థన అంటాడు. ఆయనకి ఏమైనా జీతమా బెత్తమా? ఇంట్లో కూర్చునేవాడు చర్చిలో కూర్చుంటాడు. నీకు పని లేదరా? అంతేనా మహేష్? ఆఖరి చివరాఖరికి వచ్చి మా అబ్బాయి నా మాట వినట్లేదండి, మా ఆవిడ నా మాట వినట్లేదండి, మా ఆయన లీటర్లు తాగుతుండండి అని చెప్తున్నారంటే, మీరు గాడిదతో మాట్లాడిన ప్రవక్తలాగా మీరు అనిపిస్తున్నారు. హల్లెలూయా. అంటే తప్పు అనుకోమాకండి. మీ మార్గము కరెక్ట్ అయితే, మీరు నడిచే త్రోవ కరెక్ట్ అయితే, మీరు పయనిస్తున్న ప్రయాణం కరెక్ట్ అయితే, ఖచ్చితముగా దేవుడే మీకు తోడుంటాడు. హల్లెలూయా. చూడండి, ఆపిన తర్వాత ఆగాడా? అస్సలు ఆగలే. మన బుద్ధి కూడా అంతే. ఒకసారి యాక్సిడెంట్ అయితే ఆగచ్చుగా, ఆగం. ఇంకోసారి ప్రయత్నం చేస్తాం, ఇంకోసారి ప్రయత్నం చేసినా ఫెయిల్ అయిపోద్ది. అయినా ఆగుతామా? ఆస్తి అంతా అమ్మి మరీ పెట్టుకుంటాం. అయినా ఆగుతామా? ఆగం. ఈ టెన్షన్లకి తలకాయ నరంపోటు, బీపీలు, షుగర్లు వచ్చి ఆఖరికి చచ్చిపోయే స్టేజ్కి వచ్చాక, ప్రభువా ఏం చేసావయ్యా నువ్వు, నిన్ను నమ్ముకున్నందుకు నా జీవితం అంతా సున్నా అయిపోయింది. కాదు, నిన్ను ఆపినప్పుడే నువ్వు ఆలోచించాలి. నీ ప్రయత్నము ఫెయిల్యూర్ అయినప్పుడే నువ్వు ఆలోచించాలి. మరలా చెప్తున్నా, మీకు సింపుల్గా అనిపించిన మాటలు కానీ బాగా ఆలకించండి. మీరు ఏ ప్రయత్నమునైతే చేస్తున్నారో అది ఆగిపోయింది అంటే, దానివల్ల మీకు ప్రభు ఒక పాఠాన్ని నేర్పించడానికి. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఆగాడు, అక్కడ ఆగిపోతే అయిపోయేది. మళ్ళీ వెనక్కి ప్రభువా నేను తప్పు చేసా క్షమించంటే, దేవుడు క్షమించి మంచి ప్రవక్తగా అతన్ని ఉంచుకునేవాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ గాడిద మాట ఏం లేదు, ఖడ్గం పట్టుకున్న దేవదూతను కూడా పట్టించుకోలేదు. వెళ్ళిపోయి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి అన్ని లోడ్ చేసుకుంటున్నాడు. ఏంది? శాప వచనాలు. నేను అనకూడదు, మీరు అనకూడదులే, కానీ మీరే నోట్ చేసుకోండి. బయట లోపల నేను బలికే పదానికి వ్యతిరేకం అనుకోండి. ఓకే. ఇశ్రాయేలు ప్రజలందరూ, ఈ లోయలో ఉన్న వారందరూ పూర్తిగా దీవించబడునుగాక. అర్థమైందా నా మాట మీకు? లోపలేమో బిలాం ప్రవక్త వారిని శపించడానికి అన్ని పదాలు ఏర్పాటు చేసుకొని పలుకుతుండగా, బయటకు వచ్చేసరికి ఏమైందంటే, ఇశ్రాయేలు ప్రజలు నిండారుగా దీవించబడునుగాక. హల్లెలూయా. అంటే మీకు అర్థం కాదు చెప్తున్నా,
మీరు గమ్యానికి వెళ్ళిన తర్వాత మీ ప్రయత్నము ఫెయిల్ అయిపోయిందంటే అర్థమేంటో తెలుసా? అది దేవునికి ఇష్టము లేనిది. నువ్వే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయావు. నువ్వే తప్పు, దేవుని కాదు. నీకు ఎన్నోసార్లు హింట్ ఇచ్చాడు. మీకు ఒక చిన్న విషయం చెప్తా. మీరే కాదులే, నేను కూడా అప్పుడప్పుడు బాల్తో పడుతూనే ఉంటా కదా. ఒక సందర్భాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తా. ఒకరోజు నేను, మా అమ్మ, మా తమ్ముడు, నా భార్య అందరం కలిసి జగ్గేపేట వెళ్దామని నా బండి మీద నా భార్య, మా తమ్ముడు బండి మీద మా అమ్మగారు, అందరు నలుగురు కూర్చొని తాళం వేసి స్టార్ట్ అయ్యాను. నా బండికి కొద్దిగా జోరు ఎక్కువ కాబట్టి మేము ముందు పోతా ఉన్నాం. నా భార్య 8 నెలల గర్భవతి. నేను నా భార్య బండి మీద ఉన్నాం, వెళ్తుంటే ఒక చిన్న గొర్రె పిల్ల అడ్డం వచ్చింది. నేను బండి దోన కాంచి ఎప్పుడు నాకు ఏది అడ్డం రాలే. గొర్రె పిల్ల అడ్డం వచ్చింది, అది కూడా చర్చి దగ్గరే అడ్డం వచ్చింది. ఆగినా పోయేదే, ఆగలేదు. అట్లే పోయినా స్టేజి కాడ అదే గొర్రె పిల్ల అడ్డం వచ్చినప్పుడు మా తమ్ముడు ముందు వెళ్ళిపోయిండు. ఆ స్టేజి కాడ వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి. మా అమ్మ మా తమ్ముడు ఒక చోట ఆగి మమ్మల్ని ఆపుతున్నాయి. ఆగండి ఆగండి అని. ఆగుతావా? వెళ్ళిపోతూనే ఉంది. ఈలోపు నా భార్య అంది, ఆగుదా లేండి చెట్టు కింద అంటే, వద్దులే ఏముంది, ఒక ఊరిలో ఉంటే ఒక ఊరిలో వర్షం ఉండదు, కొద్దిగా ముందుకు పోయి చూద్దాంలే, లేకపోతే ఆరంటోళ్ళు ఆగుదాంలే అని కొద్దిగా జోరు పెంచి ఫాస్ట్గా వెళ్తుంటే ఈలోపు ఎట్టొచ్చిందో వచ్చింది. ఒక దేడపిల్ల గంతులు వేసుకుంటూ వచ్చి నా బండికి టక్ మన తగిలింది. మీరు నమ్మరు కానీ అది ఎట్టుందంటే ఒక మెరుపు వచ్చి అలా తగిలినట్టే అనిపించింది. అంత కంట్రోల్ చేయగలిగా కానీ లాస్ట్ మూమెంట్లో అక్కడ నాకు కూడా ఆపరేషన్ అయింది. అప్పటికే ఆపుకోలేక ఆ కాలు కింద దాబెట్టే కానీ ఇంకా బ్యాలెన్స్ ఆపుకోలేక నా భార్య ఆ బండి బరువు ఆపుకోలేక పడిపోయింది. నా భార్య నిండు నెల కడుపుతో ఉంది, ఆ కడుపు మీద బండి పడుతుంది. నేను ఆపరేషన్ అయ్యి నాకు అప్పుడు కుట్లు వేశారు కదా, 15 కుట్లు పడ్డాయి నాకు. నా పొట్ట మీద తన పొట్ట మీద ఇద్దరు పొట్ట మీద బండి పడుతుంది. మీరు నమ్మరు, ఆ బండిని కదిలించలేని పరిస్థితి నాది. కాలుతో ఒక్కాలే ఉంది, ఈ కాలు ఆల్రెడీ దాని కింద పడుతుంది. ఈ కాలుతో దాన్ని తంతన బండి కదలట్లేదు నాకు. నా బండి కొద్ది వెయిట్ ఉంటుంది, ఎంత తంతన కదలట్లేదు. ఎవరిని పిలుద్దామన్న పిచ్చి జోరు వర్షం. ఎందుకో ఆ వర్షంలోనే మా తమ్ముడు మరి వచ్చేసి నా వెనకాలే వచ్చి గబగబా మరి మా అమ్మ ఎట్ట దిగిందో తెలియదు కానీ ఒకేసారి దూకి ఇద్దరు ఆ బండి తీశారు, లేపారు. మా అమ్మ ఒకటే ఏడుతుంది, నా బిడ్డకి ఏమైందో అని ఒక్కటే ఏడుపు. నాకైతే అనిపించింది ఏదో సినిమాలో మనం చూస్తాం కదా, పోయేటప్పుడు వెహికల్స్ ఆపటం, ఆటోలు ఆపటం, కార్లు ఆపటం. మా అమ్మ ప్రయత్నించి అన్నిటినీ ఆపాలని చూసింది కానీ ఎవరు ఆపట్లే. నా బాధ కాదు, నా భార్య ఉన్న ప్రదేశంలో పడ్డ ప్రదేశంలో ఎర్రటి నీళ్ళు కనపడుతుంది. నా గుండె పగిలిపోయింది. మనం ఎన్నో సినిమాలు చూసి ఉంటాం కదా పూర్వంలో, ఆ సినిమాలను గుర్తొచ్చి ఇంకా నా భార్య కడుపు పోయిందని ఫిక్స్ అయ్యా నేను. మా అమ్మ ఒకటే ఏడుస్తుంది. దేవుని మహాకృప ఏంటో తెలుసా, లోపల ఉన్న పిండానికి ఇంచు దెబ్బ కూడా తగలే. హల్లెలూయా. ఎట్టకేలకు మా అమ్మ బాధ అర్థం చేసుకొని ఒక రాజస్థాన్ ఆయన కారు ఇచ్చిండు మాకు. ఆ ఫ్యాక్టరీలో పక్కన ఫ్యాక్టరీలో ఉన్న ఆయన తీసుకెళ్ళండి అమ్మ హాస్పిటల్కి అని చెప్తే మా అమ్మ వాళ్ళు ఆయన ఊరికి వెళ్ళడానికి బట్టలు తీసుకున్నాం కదా, ఆ బట్టలు మార్చుకొని హాస్పిటల్కి వెళ్ళి ఆమె చెక్ చేసేదాకా నేను మా తమ్ముడు బయట ఉన్నాం. మాకైతే గుండెలు కొట్టుకుంటుంది, ఏమైంది ఎట్టుంటుందో ఏంటి అని. అసలు రాకపోయినా పోయేది, అనవసరంగా బయలుదేరినాం అని అనిపించి ఆదో రోజు ఆదివారం మధ్యాహ్నం మేము బయలుదేరింది. మీకు విషయం తెలుసా, ప్రభు మనకి ప్రతి విషయంలో ఆయన ముందుగా ఉండి ఆపు చేయాలనుకుంటాడు కానీ మనమే దాన్ని
గమనించుకో. కానీ నేను అంటాను, ఆ ఆలోచన వివేచన ప్రభు మనకి ఇవ్వాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమో ప్రభువా ఎందుకు జరిగిందో, ఇంకా మేము ఊరికైతే పోం ఆ నిర్ణయం తీసుకొని మేము ఇంటికి వచ్చేసాం. కూర్చొని మీకు ఇప్పుడు చెప్పడానికి నాకు అవన్నీ నేను ఆలోచించే కాదు చెప్తున్నాను. ఎందుకు జరిగింది ఇలా అని ఆలోచిస్తుంటే ఒక్కొక్కటి దేవుడు నాతో బయలుపరుస్తున్నాడు. గొర్రెపిల్లగా అడ్డం వచ్చే ఎప్పుడైనా అడ్డం వచ్చిందా? మరి ఎందుకు ఆపలే? ఇప్పుడు దాకా వెనకొన్న నీ తమ్ముడు ముందుకెళ్ళి నిన్ను ఆపినప్పుడు నువ్వెందుకు ఆగలే? నీ భార్య నీతో చెప్పింది కదా, నువ్వెందుకు ఆపలేదు? నేనేమీ చేయలేను. అర్థమైందా? కానీ ఈ నరుని ఆత్మ యెహోవా వశం, దాన్ని మాత్రమే నేను ఆపగలిగాను. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు ఎన్నో జరుగుతూ ఉంటాయండి. దేవుడు ముందే మనకు తెలియపరుస్తాడు. ఒక్క నిమిషం నువ్వు కూర్చొని ఆలోచించు. దేవుడు నీకు ఎన్నిసార్లు నీతో ఉన్నాడో అర్థమైంది నీకు. నోవాహు సింపుల్గా కట్టలేదు. నోవాహు వాడ కష్టపడి శ్రమపడి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. 8 మంది పరిపూర్ణులుగా మార్చబడ్డారు. మరో యుగాన్ని సృష్టించారు. అదే మానవ మరణ యుగం, వాగ్దాన యుగం వారిలో నుంచే మొదలయ్యింది. హల్లెలూయా. నేను అంటాను, ప్రభు చెప్పినప్పుడు నువ్వు ఆలోచించి నీ నిర్ణయం మార్చుకుంటే నీ దగ్గర నుంచి మరో యుగము ప్రారంభించబడాలి. హల్లెలూయా. అమూల్యములైన దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించేదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించేదాము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. దేవుడు మనకి హింటిస్తానే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. ప్రమాదంకి వెళ్ళేటప్పుడు మన వెన్ను తట్టి ఆపాలని ప్రయత్నం చేస్తాడు, కానీ మనమే ఇది మన కోసం కాదు. ఏం బుద్ధి? స్వబుద్ధి ఆరాధన చేసుకొని అంట. చూసారా? అందుకనే మనల్ని మనం ఎప్పుడు నమ్మద్దు, మనల్ని మనం ఎప్పుడు నమ్మద్దు. ప్రభువుని నమ్ముదాం, ప్రభు వైపే మన చేతులు ఎత్తుదాం, ప్రభు వైపే మన ఆలోచన ఉంచుకుందాం. ప్రభువే మనకి సహకారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను
అవునయా, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను బాధలెన్నో, ఎన్ని నష్టాలు సోబెల్లినా ప్రియ ప్రభువే నా ఎన్ని నష్టాలు సోబెల్లినా ప్రియ ప్రభువే నా యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. అందుకనే నోవాహు చెప్పినట్లు చేయబట్టి తన కుటుంబాన్ని కాపాడి 40 దినములు 40 రాత్రులు కురిసిన వర్షానికి ఆఖరికి తనతో పాటు కొన్ని జీవరాశులు బతకడానికి ప్రయత్నం చేయబడిన తరువాత అరారోతు కొండ మీద పర్వతం మీద ఏంటిది చిన్నవాడ పెద్దవాడ ఎన్ని అంతస్తులో 3 అంతస్తుల వాడ అక్కడ ఆగిపోయింది. ఆగిపోయి దిగిన తర్వాత అప్పుడు మనుషులు మరలా జీవించుటకు ప్రభు ఇచ్చిన వాగ్దానమే అదే. ఏమిచ్చాడు? ఇంద్రధనుస్సు ఇచ్చాడు. మరలా మరి ఇటువంటి ప్రమాదమును ఇలాంటి జలప్రయాన్ని నేను సృష్టించను నోవా. మున్నేరం పొంగిందిగా అంటే మన పాపాత్మలో అవుతుండే మరి ఏం చేస్తాం? బెజవాడ సగం మునిగిందిగా అంటే ఖమ్మానికి బెజవాడికే పెట్టాడు ప్రభు. హల్లెలూయా. అర్థమైందా? ఆయన పుట్టించను అని చెప్పి గుర్తుగా ఏం చేశాడు అంటే ఇంద్రధనుస్సుని సృష్టించాడు. ఇంద్రధనుస్సుకి అర్థం తెలుసా? నిబంధనకు సాదృశ్యం. ఇంద్రధనుస్సు ఎట్లుంటుంది చెప్పండి. ఇప్పుడు ఇది బాగా చెప్తున్నారు మీరు. ఆగండి. ఈ మాట చెప్పండి. మీరు చిన్నప్పుడు దేవుడు నమ్ముకోకముందు ఒట్టి ఎలా చేసేవాళ్ళు? ఎంత బాగా చెబుతున్నారు.